సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలి లేకపోతే ఎంఎస్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇప్పుడు యూఎస్లో చేసినా లేకపోతే ఇండియా నుంచి వెళ్ళాలనుకున్నా దీనికి సంబంధించి స్విట్జర్లాండ్ అనేది బెస్ట్ ఆప్షన్. దీనికి సంబంధించి హై శాలరీస్ ఉంటాయి. దాదాపు జురికా, బెర్న్, జెనీవాలో మంచి శాలరీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కాన్ఫెడరేషియో హెల్వెటికా ఫ్రాన్స్ సిహెచ్ఎఫ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ 102 రూపీస్ ఉంది. ఒక సిహెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 102 INR ఇండియన్ రూపీస్, అంటే డాలర్ కంటే చాలా ఎక్కువ. అండ్ దీంట్లో ఏంటి అంటే మన యావరేజ్ చూసుకుంటే ఫ్రెషర్కి 61,000 సిహెచ్ఎఫ్ 61,000 అంటే ఇప్పుడే మీ ముందు క్యాలిక్యులేట్ చేస్తున్నా. సిహెచ్ఎఫ్ అంటే 102 రూపీస్ వేసుకుంటే దాదాపు 62 లక్షలు. ఫ్రెషర్కి ఇక్కడ వచ్చే జీతం వచ్చేసి 62 లక్షలు. యావరేజ్ జీతం ఎంత అనుకుంటున్నారు? 125 దాకా ఉంది. అంటే 1,25,000 సిహెచ్ఎఫ్ ఉంది. దీనికి సంబంధించి దాదాపు 1,30,00,000 యావరేజ్ శాలరీ అనుకోవచ్చు. నెక్స్ట్ వెంటనే మన వాళ్ళు వస్తారు అంటే ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కదా అని. ఖర్చులు ఇప్పుడు జెనీవా లాంటి ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఒక 1,500 నుంచి 2,000 వరకు ఒక బెడ్రూమ్, అంటే 2,000 వరకు పర్ మంత్ మనం చూసుకుంటే ఒక 1 BHK ఫ్లాట్ అయితే ఉంది. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది. దీనికి సంబంధించి చాలా రీసెర్చ్ చేశాను. అయితే దీంతోపాటు వీక్లీ అవర్స్ ఎంత లిమిటెడ్ అవర్స్ అంటే జస్ట్ 42.5 అవర్స్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళ పర్సనల్ స్పేస్ అనేది ఉండాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని బాగా నమ్ముతారు. అండ్ అట్ ద సేమ్ టైం సపోర్టివ్ ఎన్విరాన్మెంట్, డెఫినెట్లీ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. టాప్ టైర్ కంపెనీస్ ఉన్నాయి. గూగుల్, IBM, మైక్రోసాఫ్ట్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అంటే సాఫ్ట్వేర్కి అపార్ట్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి అనుకుంటే ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, తర్వాత వచ్చి డెన్మార్క్, కెనడా, UK, జర్మనీ, నార్వే, స్వీడన్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక మంచి శాలరీస్ ఇచ్చి మంచి డిఫరెంట్ వాతావరణంలో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.